సమస్య 96. భౌతిక దృష్టిగల వారి చేష్టలెలా ఉంటాయి? నేను దీన్ని సంపాదించాను, ఇంకా ఇంత సంపాదించాలి, నేను వాణ్ణి నాశనం చేశాను, దేవుడూ లేడు, దయ్యం లేదు, నేనే దేవుణ్ణి, మా వంశం చాలా గొప్పది, నాలాంటి వాళ్ళెవరున్నారని నమాజులో మన చుట్టూ ఎన్నో మాటలు వినపడుతుంటాయి. ఇవి మంచి ఆలోచవలేనా? ఇలా ఆలోచించేవారు ఏ తెగకు చెందుతారు? ఇలాంటి ఆలోచనలు గలవారి ప్రవృత్తులెలా ఉంటాయి? ఇదమధ్యమయా లబ్ధమిమం ప్రాప్స్యే మనోరథం ఇదమస్తీదమపి మే భవిష్యతి పునర్ధనం అసౌ మయా హతః శత్రుర్హనిష్యే చాపరానపి ఈశ్వరోహమహం భోగీ సిద్ధోహం బలవాన్ సుఖీ. ఆర్యోభిజనవానస్మి కోऽవ్యోऽప్తి న దృశో మయా యక్ష్యే దాస్యామి మోదిష్య ఇత్యజ్ఞానవిమోహితాః అనేకచిత్తవిభ్రాంతాః మోహజాలాసమావృతాః ప్రసక్తా కామభోగేషు పతంతి నరకేషు చౌ. ఆత్మనం భావితాః స్తబ్ధా ధవమానమదాన్వితాః యజస్తే నామ యజ్ఞస్తే దంభేవా విధిపూర్వకం అహంకారం బలం దర్పం కామం క్రోధం చ సంశ్రితాః మామాత్మపరదేహేషు ప్రద్విషంతోభ్యనూయకాః. ఇలా ఆలోచించేవారు ఆసురి సంపదకు అంటే రాక్షస సంపదకు సంబంధించిన వారే. వీరు అహంకారంతో నిండిపోయి నేనిప్పుడు ఇది సంపాదించాను, నా లక్ష్యం ఇంత సంపాదించడం, అది నెరవేరే వరకు నిద్రపోను, నాకెంత సిరి సంపదలున్నాయో తెలుసా, ఈ సంవత్సరం ఇంకెన్ని లాభాలో వస్తాయి, ఈ ప్రపంచంలో నన్ను మించిదడికుడెవడూ లేదు అని అనుకుంటూ ఉంటారు. ఇంకొందరు వాడు నాతో శత్రుత్వం పెట్టుకుని బ్రతకగలడా? ఇవాళ వాణ్ణి చంపాను, మిగతా శత్రువులను కూడా చంపి పారేస్తాను, ఈ లోకానికి నేనే రాజును, నాకంటే ఈ లోకంలో సమస్త భోగాలను అనుభవించేవాడింకొకడెవడూ లేడు, నీవెంతో అదృష్టవంతుణ్ణి, సిద్ధపురుషుణ్ణి, నేను నామాదిరి బలవంతులుగాని సుఖపురుషులుగాని ఇంకోరెవరూ లేరు అంటారు. వీరిలో మరికొందరు నేను చాలా సమర్థుణ్ణి, గొప్ప కులంలో పుట్టాను, నాలాంటివాడింకోడెవడై ఉన్నాడా, నేనెన్నో యజ్ఞయాగాలు దానాలు చేస్తామా, ఎంతో ఆనందాన్ని పొందుతాను అని అనుకుంటూ అజ్ఞానంలో పడి ఉంటారు. ఈ మాయతో వారు ఎన్నో భ్రమలకు లోపడి మోహపు రంగుల వలల్లో చిక్కుకుపోయి కామోపభోగానుభవంలో ఆసక్తులై అతి భయంకరమైన నరకకూపంలో పడతారు. హద్దుమీరిన ఆత్మాభిమానంతో, ధన మద గర్వంతో, ఆడంబరంతో, పేరుప్రతిష్టల కోసం ఎన్నో యజాలను పవిత్ర కార్యాలను చేస్తుంటారు. అహంకారంతో, కామక్రోధాలతో, బలవంతుణ్ణనే గర్వంతో తమ దేహంలోనూ ఇతరుల్లోనూ అంతర్యామిగా ఉన్న దేవుణ్ణి గుర్తించలేక అమాయతో ఇతరులను ద్వేషిస్తూ ఉంటారు. ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్, షేర్ అండ్ కామెంట్ మన ఛానల్.